ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే మొత్తం మ్యూజిక్ అయితే వినిపిస్తలేను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, చూడండి టెలిగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్ పోస్ట్ చేశాను కాబట్టి అది అంత మంచిగా రాలేదు. ఈ వీడియో మాత్రం టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుందనే ఉద్దేశంతో చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రమే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ఎడిటింగ్ అయితే ఉంటుంది, ఒక 2-3 మినిట్స్లో అయితే చేసుకుంటారు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారో. ఓకే, లేని వాళ్ళు మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎవరికి ప్రో వర్షన్ కావాలంటే మీరు కూడా డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేయకండి, పైన మనకు ఒక ప్లస్ అనేది కనిపిస్తుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఓల్డ్ కైన్మాస్టర్ ఉన్న న్యూ కైన్మాస్టర్ ఉన్న మీరైతే రేషియో మాత్రం 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది, మినిమం ఒక 35 MB అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు చాలా సూపర్గా యానిమేషన్తో ఉంటుంది. మనకు నేనే క్రియేట్ చేసుకున్న వీడియో ఇది. ఓకే, మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఫేవరెట్ యాక్టర్ కానీ మీ ఫోటో కానీ ఎవరైనా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఆ ఫోటో మాత్రం మనకు కంపల్సరీ అయితే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో లాగా అయితే ఉండాలి ఫ్రెండ్స్, మనకు PNG ఫార్మాట్ అయితే ఉండాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా సుధీర్ ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను, ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్లో అయితే పెట్టుకొని ఈ ఫోటో మనము వీడియో ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. జరిపిన తర్వాత ఇదే వీడియోని మనం ఏం చేద్దామంటే కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఫోటో సగం ఫోటో ఉన్నా ఏం పర్వాలేదు, లెగ్ దగ్గర ఉన్న మనకు హాఫ్ లెగ్ నుంచి ఉన్నా ఏం పర్వాలేదు. కాబట్టి ఆ ఫోటో అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకొని మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో చూసి మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దీనిలాగా అయితే చేసుకోవచ్చు, అది కూడా HDలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే పూర్తిగా పెంచుకుంటా, కొంచెం సగం లెగ్ వచ్చినా ఏం పర్వాలేదు. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మనకు ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో ఆ స్టార్ సెంటర్లో అయితే పెట్టుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే ఇక్కడ మనకు సెంటర్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి మీరు. ఓకే, 2 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక ప్లస్ దగ్గర ఉంది కదా, దాంతో మీద ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో ఉంది, మనకు అయితే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇదే ఫోటోని ఏం చేద్దామంటే ఇలాగైతే జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం అయితే ఇక్కడైతే జరుపుకుందాం. ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్ అయితే జరుపుకుంటా, మళ్ళీ ఇక్కడ మనకు సెంటర్లో అయితే వచ్చేద్దాం. 2 ప్లస్ సెకండ్ సెంటర్లో అయితే వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదే ఫోటోని మీరైతే ఇలాగైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే మనకు ఈ ఫోటో అనేది ఇక్కడైతే వస్తుంది మనకు ఫస్ట్, ఆ తర్వాత మనకు ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే ఇక్కడ మీరైతే మినిమం 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఆ దగ్గర అయితే మీరు కరెక్ట్ 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే 10 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మీరైతే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఫోటో యాడ్ అయితే చేసుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటా, అది కూడా సుధీర్ ఫోటోనే. ఓకే, ఈ ఫోటోని అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. కింది క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే కొంచెం అయితే పెట్టుకుంటా. పెట్టిన తర్వాత ఈ ఫోటోని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఇదే ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఓపాసిటీ కనిపిస్తుంది కాబట్టి ఈ ఓపాసిటీ మాత్రం మీరైతే 35% మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఓన్లీ 35% అయితే పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకొని ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఇంకోసారి దీన్నే మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న దాన్ని మీరైతే ఇంకోసారి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఫోటోస్ అయితే వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే తాళం గుర్తుందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంచెం అయితే జరుపుకోండి, ఒక 500 mm అయితే లేయర్ అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఏదో ఒక ఫోటోని బ్యాక్ సైడ్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ ఫోటోని మనమైతే ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఇక్కడ చూడండి, ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఓకే, అదే ఫోటోని మనమైతే ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే,
ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ ఇదే ఫోటోని మనమైతే ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఇక్కడ చూడండి మనకు ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చిన తర్వాత సేమ్ ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే కీ ఫ్రేమ్ యాడ్ అయితే చేసుకున్నామో ఫస్ట్ ఫోటోకి సేమ్ అదే పొజిషన్లో కూడా మళ్ళీ అయితే ఇంకో ఫోటో కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఇంకో ఫోటోని కూడా ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటోని కూడా మనమైతే ఎండ్కి అయితే వచ్చిన తర్వాత ఈ ఫోటోని కూడా మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే పెట్టుకుంటే మనకు ఇక్కడైతే చూడండి మీకైతే చూపిస్తాయి. ఇక్కడ మనకు ఇలాగైతే వస్తుంది. మనకు ఆ తర్వాత మనకు మెల్లగా అయితే స్క్రోలింగ్ అవుతూ వెళ్ళిపోతుంది. కనిపించడానికి మాత్రం వెరీ లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇలాగైతే వచ్చింది. ఓకే, సేమ్ అదే పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక PNG అనేది ఇస్తాను. మీకు అవసరం ఉంటే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే 1 kg అని పెట్టాను, ఎందుకంటే కింగ్ లాగా అయితే ఉంటుంది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ PNG అయితే ఇక్కడైతే పెట్టుకున్న K అనేది దీనైతే నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు కింద బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లీ చేసుకోండి. ఓకే, ఓవర్లీ చేసిన తర్వాత దీన్ని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఎంటర్ సైడ్ లెఫ్ట్ ఉంది కదా, దానితో మీరైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఇంకో PNG కూడా ఇచ్చాను కాబట్టి ఆ G. ఓకే, అయితే మనకు కింగ్లోది మనకు ఫస్ట్ లెటర్ అండ్ మనకు లాస్ట్లో లెటర్ అయితే పెట్టుకుంటా. ఈ లెటర్ని కూడా మనమైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ లెటర్ని కూడా మనమైతే ఎండర్ అయితే జరుపుకుందాం. జరిపిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి లాస్ట్లో మనకు ఇంటర్ సైడ్ రైట్ అయితే పెట్టుకోండి దీన్ని. ఓకే, ఇంటర్ సైడ్ అయితే పెట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని కూడా బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మనమైతే దీని అయితే ఓవర్లీ చేసుకుంటే ఇవి 2 ఫొటోస్ ఎలాగైతే వస్తాయి మనకు ఇవి కూడా అలాగైతే వస్తాయి. కొంచెం అయితే దీనికైతే కొంచెం అయితే సైజ్ అయితే కొంచెం అయితే తగ్గించకుండా సేమ్ సైజ్ అయితే పెట్టుకోండి, కనిపించడానికి మాత్రం బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసాలి. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఒక ఫైర్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకొని ఇలాగైతే పెట్టుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడైతే మీకైతే ఒక టెండర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది వీడియోకి. కాబట్టి ఈ టెండర్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ టెండర్ ఎఫెక్ట్ని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. దీనికైతే సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి సౌండ్లో అయితే అట్లనే ఉంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే అట్లనే ఉంచండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఒక షాడో PNG కూడా ఇస్తాను కాబట్టి ఈ షాడో PNG కూడా యాడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఈ షాడో PNG ఇలాగైతే ఉంటుంది కాబట్టి దీని అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి, కింద డౌన్లో అయితే పెట్టుకోండి. దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుంటే మనకు వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకైతే ప్లే చేసి చూపిస్తా. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చెప్పిన కదా మనకు టెండర్ ఎఫెక్ట్ సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ అయితే అట్లనే ఉంచండి, ఎందుకంటే సౌండ్కి చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఒక మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అనేది పెట్టుకోవచ్చు. యాటిట్యూడ్ మ్యూజిక్ అయినా ఏదైనా లవ్ సాంగ్ అయినా ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే మంచిగా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత పైన మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.